ఫైనల్లీ మేమైతే ఈ చెర్రీ స్ప్రింగ్స్ అయితే విజిట్ చేసాము. ఇది థర్డ్ డార్కెస్ట్ స్పాట్ ఇన్ యూఎస్. సో, ఇక్కడ క్యాంపింగ్ సైట్ దొరకడం అనేది చానా కష్టం. లైక్ 3, 4 ఇయర్స్ ముందే వీళ్ళు బుక్ చేసేస్తారు. మేమైతే 2 ఇయర్స్ ముందు లక్కీగా మాకు దొరికింది. సో, 2 ఇయర్స్ బ్యాకే బుక్ చేసాము ఇక్కడ. సో, స్పెషల్ ఈవెంట్స్ ఉంటే మటుకు అస్సలు దొరకవు స్పాట్స్ ఇక్కడ. ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ముందు కూడా బుక్ చేసుకునే వాళ్ళుంటారు. సో, ఇక్కడైతే 2 సైట్స్ ఉంటాయి. ఒకటి ఎలక్ట్రిక్, నాన్ ఎలక్ట్రిక్. ఈ డామ్స్ అన్నీ దీని లోపల పెద్ద టెలిస్కోప్స్ ఉంటాయి. ఇక్కడంతా కూడా ఇది ఎలక్ట్రికల్ క్యాంప్ సైట్. మేమైతే నాన్ ఎలక్ట్రికల్ దొరికింది మాకు. ఇవైతే అసలు దొరకవు. సో, ఇక్కడైతే మేము నైట్ క్యాంప్ స్టే చేసాం. బట్ నైట్ అయితే చానా కోల్డ్ ఉంది. అంటే వింటర్ కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ. సో, ఇక్కడ చూసారా మా టెంట్‌లో డ్యూ స్టార్ట్ అయిపోయింది లోపలికి. ఎర్లీ మార్నింగ్ 5:00 ఇది ఇట్లా ఉంది మాకసలు. మా బ్లాంకెట్స్ అన్నీ కూడా టూ కోల్డ్ అయిపోయి ఉన్నాయి లేసేసరికి. సో, నేనైతే ఎర్లీ మార్నింగ్ షూట్ చేద్దామని లేసాను. నేను పిక్చర్స్ తర్వాత షేర్ చేశాను. ఇవైతే టాయిలెట్స్ బానే డీసెంట్‌గున్నాయిక్కడ.